అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జనవరి 10 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుపై వచ్చి పండిత రాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతం ఉన్న వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు. ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి. స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా 100% పరిష్కారం చెప్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున ముఖ్యమైన రోజైతే కానుంది. రేపటి రోజు నక్షత్రాలు మీ జీవితంలో నూతన అధ్యాయాలను సంకేతమిస్తున్నాయి. ప్రేమ, కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, ఇలా మీ జీవితంలో పలు కోణాలపై రేపటి రోజున గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో ఓ అదురుమైన మలుపు తెస్తుంది. ఒంటరిగా ఉన్న వారికి ఊహించని పరిచయాలు, కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం బలంగా ఉంది. ఇప్పటికే బంధంలో ఉన్నవారు తమ భాగస్వామితో మరింత సన్నిహిత్యాన్ని, అవగాహనతో రేపటి రోజున మీరైతే ఖచ్చితంగా ఉండబోతున్నారు. రేపటి రోజున అవగాహనలో పంచుకుంటారు. చిన్న చిన్న అపార్థాలు రేపటి రోజున మీ జీవిత తలెత్తిన వాటిని ప్రేమతో, సమయంతో రేపటి రోజు మీరైతే గడపబోతున్నారు. ఆ కోపాన్ని మీరు ఎండాకాలం కూడా వ్యక్తపరచడం బలపడుతుంది. ప్రియమైన వారితో కలిసి ఆనందంగా గడిపే శుభ సమయం రేపటి రోజు నిలుస్తుంది. హృదయపూర్వకమైన అనుబంధాలు చిగురించి ప్రేమ పరిమళిస్తుంది. పెళ్లి, వివాహ బంధం గురించి ఆలోచిస్తున్న వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంది. కొన్ని వైవాహిక సంబంధాలు బలపడి పెళ్లి దిశగా అడుగులు వేసే అవకాశం కనిపిస్తుంది. వివాహ ప్రతిపాదనలు అందవచ్చు, లేదా మీరు ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇప్పటికే వివాహమైన వారు తమ భాగస్వామితో చక్కటి అవగాహనతో ముందుకు సాగుతారు. ఇరు కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఏర్పడి వివాహానికి మార్గం సుగమం అవుతుంది. కొత్త బంధాలకు ప్రాణం పోసే శుభముహూర్తంగా రేపటి రోజు నిలుస్తుంది. ఇది వివాహానికి సంబంధించిన సానుకూల పరిణామాలకు వేదిక అవుతుంది. కుటుంబంలో ఆనందం, సామరస్యం వెల్లివిరుస్తున్న రోజు రేపటి రోజున మీ యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది. మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. దీర్ఘకాలంగా చిన్న చిన్న కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. దూరపు బంధువులు లేదా స్నేహితులు ఇంటికి వచ్చి ఆనందాన్ని పంచుకుంటారు. పెద్దల యొక్క ఆశీస్సులు లభించి ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విలువైన సమయాన్ని గడుపుతారు. ఇది కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేసుకునే శుభతరుణంగా ఉంటుంది. ఇంట్లో సుఖశాంతులు నెలకొని ఆనందం వెల్లివిరుస్తుంది. విద్యార్థులకు జ్ఞానార్జన పట్ల ఆసక్తి గలవారికి రేపటి రోజున చాలా అనుకూలమైంది. చదువు పట్ల కొత్త ఆసక్తి కలుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించడానికి ఇది సరైన సమయం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభముహూర్తాలు వినపడతాయి. కొత్త కోర్సులను ఎంచుకోవడం లేదా నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా లాభపడతారు. గురువుల నుండి మంచి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఇది మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. కష్టపడి చదవడానికి, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఇదే మంచి తరుణం. రేపటి రోజున అనవసరమైన గొడవలు జోలికి వెళ్లకుండా ఉండటం అయితే మంచిది. ఈ రాశి వారికి చిన్నపాటి అపార్థాలు పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం ఉంది. సహనం కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించడం ద్వారా వివాదాలను నివారించవచ్చు. ముఖ్యంగా వ్యక్తిగత సంబంధాల్లో వాదనలకు దూరంగా ఉండాలి. ఎదుటివారి యొక్క అభిప్రాయాలను గౌరవించడం లేదా అనవసర తగాదాలు తగ్గుతాయి. మాటలతో కాకుండా చేతలతో మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని ఆలోచించి మాట్లాడాలి. శాంతియుత మార్గంలో సమస్యను పరిష్కరించుకోవడమే శ్రేయస్కరము. ఆరోగ్య విషయంలో ఈ రాశివారు మరింత శ్రద్ధ వహించాల్సిన రోజుగా రేపటి రోజున చిన్నపాటి అనారోగ్య లక్షణాలు కనిపించిన నిర్లక్ష్యం చేయకుండా వైద్యుని సంప్రదించండి. శారీరక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి విశ్రాంతి అవసరము. సమతుల్య ఆహారము, తేలికపాటి వ్యాయామం రేపటి రోజున మీకు మేలు చేస్తుంది.
బయటి ఆహారం తినకుండా జాగ్రత్త పడడం అయితే మంచిది. తగినంత నిద్ర, విశ్రాంతి, ప్రశాంతమైన వాతావరణం ఆరోగ్యానికి కీలక. యోగా, ధ్యానం వంటివి మానసిక ప్రశాంతతకు దోహదపడతాయి. మీ ఆరోగ్యం పట్ల పూర్తి అప్రమత్త అవసరము. భార్యాభర్తల మధ్య అనుబంధం రేపటి రోజున మరింత బలపడుతుంది. ఒకరినొకరు తోడుగా నిలబడి పరస్పర అవగాహనతో వ్యవహరిస్తారు. చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తిన వాటిని ప్రేమతో పరిష్కరించుకుంటారు. భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కలిసి కొత్త ప్రణాళికలు వేసుకోవడానికి, భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది సరైన సమయము. మీ బంధాన్ని పటిష్టం చేసుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఇద్దరి మధ్య సామరస్యం, అనురాగం వెల్లివిరిసి బంధం మరింత బలపడుతుంది. వైవాహిక జీవితంలో కొత్త ఉత్సాహం, ఆనందం నెలకొంటాయి. మీరు ఎప్పటి నుండి ఎదురుచూసిన ఒక శుభవార్త రేపటి మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుంది. కెరీర్, ఆర్థిక లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ మంచి కబురు రావచ్చు. దూర ప్రాంతాల నుండి లేదా ఊహించిన వారి నుండి ఈ శుభవార్త అందవచ్చు. ఈ శుభవార్త మీలో ఉత్సాహాన్ని నింపి ముందుకు సాగడానికి ప్రేరణిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందాన్ని పంచుకునే అవకాశం అయితే ఉంది. ఇది మీ జీవితంలో ఒక సానుకూల మలుపుకు సంకేతము. మీ ఆనందానికి అవధులుండవు. రేపటి రోజున ఈ రాశివారి ఒక స్త్రీ కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం కూడా ఉంది. సన్నిహితంగా ఉండే ఒక మహిళ పట్ల అసూయత లేదా అపార్థంతో వ్యవహరించవచ్చు. ఆమె నుండి వచ్చే మాటలను లేదా సలహాలను జాగ్రత్తగా విశ్లేషించాలి. ఆమె ఉద్దేశాలు స్పష్టంగా లేకపోతే దూరంగా ఉండటం అయితే మంచిది. అనవసరపు నిందలకు గురయ్యే ప్రమాదం ఉంది. వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోకుండా జాగ్రత్త వహించండి. తొందరపడి ఒకరిని గుడ్డిగా నమ్మకండి. వ్యవహారిక జ్ఞానంతో వ్యవహరించడం, అప్రమత్తంగా ఉంటే ఈ రెండు ప్రభావం నుండి బయటపడవచ్చు. రేపటి రోజున ఈ రాశివారు ప్రయాణాలు చేయవలసి రావచ్చు. వృత్తిపరంగా లేదా వ్యక్తిగతంగా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఈ ప్రయాణాలు కొన్ని శుభ ఫలితాలను ఇవ్వగలవని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రయాణంలో అనవసరమైన ఖర్చులు లేదా అడ్డంకులు తలెత్తే అవకాశం ఉంది. మీ వస్తువుల భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణానికి ముందు కొన్ని ఏర్పాట్లు సరిచేసుకోవడం మంచిదే. ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు స్వల్ప దూర ప్రయాణాలకు పరిమితం కావడం శ్రేయస్కరము. ఈ రాశివారు రేపటి రోజున కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా చిరాకు పడ్డము, కోపగించుకోవడం వల్ల సంబంధాలు దెబ్బతినవచ్చు. తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరిత చర్యలు నష్టాలకు దారితీస్తాయి. మీ కోపాన్ని నియంత్రించుకోకపోతే వ్యక్తిగత జీవితంలో, వృత్తిపరమైన జీవితంలో సమస్యలు ఎదురు కావచ్చు. ధ్యానం, యోగా వంటివి మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. రేపటి రోజున ప్రతిస్పందించే ఏవైనా సరే రేపటి అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుందని తెలుసుకోండి. రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగానే ఉన్నా కొంచెం అప్రమత్తంగా ఉంటామని చెప్పదగిన సూచన. మీరు రేపు ఆరోగ్యానికి యోగా మీ మానసిక ప్రశాంతతకు సహాయపడతాయి. ప్రతిస్పందించే ముందు ఒక్కసారి ఆలోచించి మాట్లాడడం మంచిది. సహనంతో వ్యవహరించడం వల్ల చాలా సమస్యలు నివారించవచ్చు. కోపం మీ విజయానికి అడ్డు తగలకుండా చూసుకోండి. ఈ రాశి వారికి అత్తామామల నుండి ఊహించని ఆర్థిక సహాయం అందబోతుంది. అది ఏదైనా ఆస్తి వ్యవహారంలో కావచ్చు లేదా ఇతర అవసరాల కోసం కావచ్చు. వారి నుండి ఒక శుభవార్త వినపడే అవకాశం అయితే బలంగా కనపడుతుంది. ఇది కుటుంబంలో సంతోషాన్ని నింపుతుంది. వారి ఆశీస్సులు మీకు లభించి మీ పనులకు అండగా నిలుస్తారు. అత్తామామలతో సంబంధాలు మరింత బలపడి వారి నుండి మానసిక స్థైర్యం పొందుతారు. వారితో కలిసి ఏదైనా కొత్త ప్రణాళికలు వేసుకునే అవకాశం కూడా ఉంది. వారి మద్దతుతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు ఊహించని విధంగా ఏదైనా ఆర్థిక బహుమతి లభించవచ్చు. లాటరీ లేదా పందెం వంటి రేపటి వంటకాలు కూడా సూచనలు కనిపిస్తున్నాయి. విజయం కనిపిస్తుంది. పూర్వీకుల ఆస్తుల నుండి లేదా పాత పెట్టుబడుల నుండి లాభాలు అందుకోవచ్చు. ఏదైనా దీర్ఘకాలిక పెండింగ్లో ఉన్న చెల్లింపులు రేపటి రోజు మీకు చేరవచ్చు. ఇది మీ ఆర్థిక పరిస్థితికి ఊతనిచ్చి స్థిరత్వాన్ని చేకూరుస్తుంది. మీ లభించిన ధనాన్ని జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకొని ఉపయోగించుకోవటం మంచిది. ఆర్థికంగా మంచి రోజుగా ఇది నిలుస్తుంది. ఈ రాశి వారికి రేపటి రోజున వారి జీవితంలో ఒక పెద్ద ఊహించని శుభవార్త అందుతుంది. ఇది మీ జీవిత గమనాన్ని మారుస్తుంది. వృత్తిలో పెద్ద పదోన్నతి, దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న విజయం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక గొప్ప నెరవేర్చ కావచ్చు. ఈ వార్త మీ ఆనందానికి అవధులు లేకుండా చేస్తుంది. భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురిస్తుంది. మీ కలలో సహకారమయ్యే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగు కాబోతుంది. ఇది మీ కష్టానికి తగిన ఫలితంగా మిమ్మల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది. జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలికి అద్భుతమైన రోజుగా రేపటి రోజు ఉండబోతుంది. రేపటి రోజున మీకు ఎన్ని సవాళ్లు, అవకాశాలు, సమస్యలు వచ్చినా ప్రతి పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం మీదే అవుతుంది. సీనియర్ మరియు మార్గదర్శకత్వం అడ్డంకులు తొలగించడంలో సహాయపడుతుంది. ఆస్తి వివాదం ఉంటే చర్యలు సఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. యువకులు తమ ప్రాజెక్టుల గురించి అప్రమత్తంగా ఉండాలి మరియు పని పూర్వకం ఇస్తుంది. మీ కోపాన్ని నియంత్రించుకోండి. ఇంట్లో కఠినమైన నియమాలు అమలు చేయడం వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. స్నేహితుడు లేదా బంధువు ప్రభావంతో
రేపటి రోజున పెట్టుబడి పెట్టవచ్చు లేదా అనవసరంగా ఖర్చు చేయవచ్చు. విజయం మీ కృషిపై ఆధారపడి ఉంటుంది. ఉద్యోగులు సహకరిస్తూనే ఉంటారు మరియు పురోగతి సాధించబడుతుంది. పెట్టుబడి సమాచారం స్వీకరించడానికి సమయం కేటాయించండి. తొందరపాటు నిర్ణయాలు నివారించండి. ఇంట్లో వాతావరణం బాగుంటుంది. మీ కుటుంబానికి ఒక చిన్న బహుమతి ఆనందాన్ని పెంచుతుంది. ప్రేమ సంబంధాలు మధురంగా ఉంటాయి. ఎటువంటి రిస్కులు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి. రేపటి రోజున ఈ రాశివారు వేగంగా వాహనాన్ని నడపకండి. ట్రాఫిక్ రూల్స్ను పాటించండి. మీరు నిర్లక్ష్యంగా ఉంటే రేపటి రోజున గాయాలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కావున జాగ్రత్తగా ఉండండి. రేపటి రోజున ఈ రాశివారు అదృష్టం చాలా వరకు కూడా అన్ని రకాలు కూడా లాభదాయకంగానే ఉండబోతుందని చెప్పవచ్చు. రేపటి రోజున వాహనం నడపడం తెప్పదగిన సూచన. జాగ్రత్తగా నడపండి. డ్రైవింగ్ లైసెన్స్ అనేది రేపటి రోజు అన్నీ చూసుకొని బయటకు వెళ్ళడం వల్ల మీరు రేపటి చిక్కుల్లో ఉన్నా కూడా తప్పించుకునే మార్గం అయితే ఖచ్చితంగా ఉంటుంది. బయట ప్రయాణాలు చేసేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండడం చెప్పదగిన సూచన. రేపటి రోజు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన మీకు అందరికీ కూడా మేలు చేస్తుంది. మరి తెలిసినాకండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.